మనము తిరిగి జన్మించేటటువంటి అనుభవంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఉంది. పరిశుద్ధాత్ముడు తండ్రి మనల్ని ఆకర్షించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయన వైపుకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని అంగీకరించడానికి ఈ ప్రాసెస్ అంతట్లో పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, రక్షింపబడిన వారందరినీ కూడా ఒక్క దగ్గర యూనిఫై చేయిస్తూ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనము 3 వారాల క్రితం మనం నేర్చుకున్నాం. ఆయన మనలను చేర్చాడు. ఎక్కడ చేర్చాడు? సంఘము అనే ఆయన శరీరంలో పరిశుద్ధాత్ముడు మనలను చేర్చాడు. అంత మాత్రమే కాదు, స్థానిక సంఘములో కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని చేరుస్తాడు. ఎందుకనంటే తిరిగి జన్మించి పసిబిడ్డలాగా ఉన్నటువంటి మనము సమగ్రంగా ఎదుగుతూ మాంసాహారము తింటూ ఇతరులను ప్రభువులోనికి నడిపించగలిగేటటువంటి పరిచర్య చేయగలిగే స్థాయికి మనం సన్నద్ధులవ్వాలి అని అంటే సంఘము అనేటటువంటి ఒక కుటుంబము, అది సార్వత్రికంగా మరియు స్థానికంగా ఇటువంటి కుటుంబంలోనికి పరిశుద్ధాత్ముడు మనం చేరుస్తాడు అనేటటువంటి విషయం పోయిన వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి తండ్రి యొక్క అభీష్టం ఉంది, కుమారుని యొక్క ఏర్పాటు ఉంది, పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక తిరిగి జన్మించినటువంటి వ్యక్తి సంఘములోనికి చేర్చబడ్డాడు. ఇప్పుడు ఆ సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తులంతా కూడా దేవర్ డివోటెడ్. ఈ మాట ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఎడతెగక ఉండిరి అని ఉంది. ఈ తెలుగులో రాయబడినటువంటి ఈ మాట కూడా చాలా ఎఫెక్టివ్ వర్డ్, కానీ సరైనటువంటి మీనింగ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం లేదు. ఎందుకు అనంటే ఇంగ్లీష్లో ఈ మాట ఏముందంటే దేవర్ డివోటెడ్ దెమ్సెల్వ్స్, అంటే తమను తాము అప్పగించుకున్నారు, తమను తాము సమర్పించుకున్నారు. డివోటెడ్ అంటే అర్థం ఏంటి అనంటే తమ యొక్క సమయము, తమ యొక్క తమ ప్రయాస, ఒక్క ముక్కలో చెప్పాలంటే తమకున్నవన్నీ కూడా అర్పించేసి ఇదిగో ఈ 4 విషయాల్లో కంటిన్యూ అవ్వడానికి వాళ్ళు పూనుకున్నారు అని అర్థం. అదే మాట తెలుగులో ఏముందంటే సంఘంలోకి చేర్చబడినటువంటి వీరు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 4 విషయాల్లో స్థిరంగా కంటిన్యూ అయ్యారు. ఇది డివోటెడ్ అనేటటువంటి మాటకి అక్కడ ఇవ్వబడినటువంటి అర్థం. ఈ 4 విషయాల్లో మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నామని నేను చెప్పాను కదా. ఈ విషయం ఇంగ్లీష్లో ఏమనుందంటే డాక్ట్రైన్ అని ఉంది. డాక్ట్రైన్ అనగానే ఫీజులు ఎగిరిపోతాయి మన క్రైస్తవులకి. అంటే ఏంటి? సిద్ధాంతాలు అనుకుంటారు. ఏం సిద్ధాంతాలు? బ్యాప్టిస్ట్ సిద్ధాంతాలు, లూథరన్ సిద్ధాంతాలు, పెంతెకోస్తు సిద్ధాంతాలు, హెబ్రోన్ సిద్ధాంతాలు కాదు. డాక్ట్రిన్ అనేటటువంటి మాటకి మరొక మాట వేరే వెర్షన్లో ఏం రాయబడింది? టీచింగ్ అని ఉంది, లేదా ఇన్స్ట్రక్షన్ అని ఉంది. అందుకే తెలుగులో ఏ గొడవ లేకుండా బోధ అని రాసేసాడు. సిద్ధాంతము కాదు, బోధ అని రాశాడు. అసలు డాక్ట్రిన్ అంటే ఏంటి మనం కొంచెం డిఫైన్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మీరు వినే ఉంటారు, కొందరికి గౌరవ డాక్టరేట్ ఇస్తూ ఉంటారు. అదేంటి? వీళ్ళు ఏం చదువుకోలేదు కదా, ఆ సినిమా యాక్టర్ ఏం డాక్టరేట్ చేశాడు? థీసిస్రా సబ్మిట్ చేశాడా? ఎప్పుడు ఎంఎస్సీ చేశాడు? ఎప్పుడు పిహెచ్డి చేశాడు? కాదు. డాక్టరేట్ అని అంటే ఏంటి అని అంటే డాక్ట్రైన్ అనేది మనం నేర్చుకుంటే డాక్టరేట్ మనకు అర్థమవుతుంది. డాక్ట్రైన్ అంటే టీచింగ్, డాక్టరేట్ అంటే టీచబుల్, అంటే ఏబుల్ టు టీచ్ అని అర్థం. అంటే బోధ, డాక్ట్రిన్. డాక్టరేట్ అంటే బోధింపగలిగినటువంటి వాడు. అంటే ఉదాహరణకి ఒక సంగీత కళాకారుడు ఉన్నాడు అనుకోండి, అతడు చేసినటువంటి సంగీతములో అతడు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఏ ఉగాది పండగ రోజునో అతనికి డాక్టరేట్ సత్కారం చేస్తుంది ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి అని అంటే అతడు ఎంచుకున్నటువంటి రంగములో ఆ సంగీతము ద్వారా జనాలకి జీవిత పాఠాలు నేర్పగలిగే స్థాయిలో ఉన్నాడు ఈయన అని అర్థం. సేమ్ థింగ్ విత్ ద ఎడ్యుకేషనల్ డాక్టరేట్స్ ఆల్సో. మెడికల్ డాక్టర్ వేరు, ఆయన మనం ఏమనాలంటే ఫిజిషియన్ అనాలి లేదా సర్జన్ అనాలి. డాక్టర్ అని ఎందుకు అంటున్నాము అని అంటే
తాను నేర్చుకున్నటువంటి విషయంలో సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని లోపల బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు, ఆ తర్వాత దాంట్లో మాస్టరీ చేశాడు, ఆ తర్వాత ఆ విషయాన్ని ఇతరులకు బోధించగలిగే స్థాయికి వచ్చాడు. కాబట్టి ఏబుల్ టు టీచ్ అనే పొజిషన్కి వచ్చినటువంటి వాడికి డాక్టరేట్ ఇస్తారు. అందుకనే తెలుగులో వీళ్ళని ఆచార్య అంటాం. అంటే ఈ డాక్టరేట్ ఉన్న వాళ్ళే ప్రొఫెసర్స్ అవుతారు. సో వీళ్ళని ఆచార్య అంటాం. అంటే బోధింపగలిగినటువంటి వాడు. సో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డాక్ట్రిన్ అంటే బోధ, డాక్టరేట్ అంటే బోధింపగలిగినటువంటి వాడు. టీచింగ్ అంటున్నాం కదా, టీచింగ్కి ప్రీచింగ్కి తేడా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బోధ, ప్రకటన. ప్రకటన అంటేనేమో ప్రీచింగ్, బోధ అంటేనేమో టీచింగ్. రెండింటి మధ్యలో తేడా ఉంది. ప్రకటించినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రజలు ప్రేరేపితులు అవుతారు. వెన్ వీ ప్రీచ్ పీపుల్ విల్ గెట్ మోటివేటెడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ వీ టీచ్ పీపుల్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వాట్ దే గాట్ మోటివేటెడ్. ఏ విషయంలో అయితే వారు ప్రేరేపింపబడ్డారో ఆ విషయంలో వారు స్థిరపరచబడతారు. జనరల్ అండ్ స్పిరిచువల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మీకు. యువత దేశానికి ఆయు పట్టు వంటి వారు, కాబట్టి యువత కదలి రావాలి, ఇది ప్రీచింగ్. వాళ్ళు మోటివేట్ అవుతారు, కదలి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవ్వాలి? ఆ దేశానికి ఆయు పట్టులాగా వాళ్ళని తయారు చేసేటటువంటి బోధ వాళ్ళకి చెయ్యాలి. ఇంకా వీళ్ళకి ప్రీచింగ్ అవసరంలా. అంటే దే డోంట్ నీడ్ ఎనీ మోర్ మోటివేషన్. ఇప్పుడు స్పిరిచువల్ ఎగ్జాంపుల్లోకి వద్దాం. అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయనలోనికి మీరు చేర్చబడాలి, మీరు రక్షణ పొందాలి, మీ జీవితాలు ప్రభువుకి ఇస్తే అవి సురక్షితంగా ఉంటాయి, పరలోకం మీ సొంతం అవుతుంది, మీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. ఇదంతా మోటివేషనల్ ప్రీచింగ్. ఇప్పుడు వీళ్ళు సంఘంలోకి చేర్చబడిన తర్వాత విజయవంతమైన క్రైస్తవుడిగా ఎలా జీవించాలి అని బోధిస్తే వాళ్ళు అటువంటి క్రైస్తవ జీవితంలో స్థిరపరచబడతారు. నీవు క్రీస్తును అంగీకరించడానికి రా అనేది మోటివేషన్. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మోటివేట్ చేయకూడదు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని క్రీస్తులో పెంచే ప్రయత్నం చేయాలి, పెంచి స్థిరపరిచే ప్రయత్నం చేయాలి. ఇది దేని వల్ల సాధ్యమవుతుందంటే బోధ వలన సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎవ్రీ సండే చర్చ్లో సండే ఆఫ్టర్ సండే మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఫైరీ, కమాన్, మీరు ఇలాగా మీరు అలాగా అనేటటువంటి ప్రీచింగ్స్ కాదు చేయవలసింది. చేర్చబడిన వీరు బోధలో పెంచబడ్డారు. కాబట్టి సంఘంలో ఏం జరగాలి అని అంటే బోధ. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అవర్ చర్చ్ ఈజ్ అ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇక్కడ వచ్చి క్రైస్తవ విద్యా బోధన జరిగిన తర్వాత ఆ బోధను నేర్చుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని కట్టడలు, కొన్ని స్టాట్యూట్స్, కొన్ని విధి విధానాలు, కొన్ని మర్యాదలు, కొన్ని ప్యాటర్న్స్, కొన్ని సిద్ధాంతాలు, వీటిని బాగా అలవర్చుకొని క్రైస్తవ జీవితము అంటే క్రైస్తవుడిగా నీవు మారాలి అనేది ప్రీచింగ్. మారిన క్రైస్తవుడివి నువ్వు క్రైస్తవునిగా ఎదగాలి, స్థిరపడాలి, అలా జీవించాలి అనేది టీచింగ్. కాబట్టి సంఘములో ఏం జరగాలి అనంటే బోధ జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే అపోస్తలుల బోధ అంటున్నాడు. ఏంటి అసలు అపోస్తలుల బోధ? ఆ విషయాన్ని మనం చూసుకున్న తర్వాత బోధ యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. తర్వాత బోధ ఎందుకు ప్రాముఖ్యమో కూడా చూసి మనం ఈరోజు ముగిద్దాం. సో 3 లెవెల్స్లో నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. మొదట అపోస్తలుల బోధ అంటే ఏంటి మనం నేర్చేసుకుందాం. తర్వాత బోధ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే బోధించాల్సినటువంటి ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత వై టీచింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదట అపోస్తలుల బోధ యందు వీళ్ళు ఎదిగారు కదా,
అసలు అపోస్తలుల బోధ అంటే ఏంటి. నేను ఒక డెఫినేషన్ లాగా చెప్తాను, మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నేను దాన్ని లేఖనానుసారంగా నేను మీకు వివరిస్తాను. అంటే క్రీస్తు ద్వారా స్థిరపరచబడినటువంటి లేఖనాలు అనేటటువంటి మాట కూడా మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నేను క్రీస్తు ద్వారా స్థిరపరచబడినటువంటి లేఖనాలను దేవుడు అపోస్తలుల ద్వారా స్థాపించాడు. ఇదే బోధ. ఏ బోధ? అపోస్తలుల బోధ. అంటే ఈ అపోస్తలుల బోధ వారి ద్వారా స్థాపించబడింది. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై అపోజల్స్. కానీ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? దేవుడు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు? క్రీస్తునందు అవి నెరవేర్చబడిన తర్వాత. క్రీస్తునందు నెరవేర్చబడినటువంటివి ఏంటి? లేఖనాలు. ఇప్పుడు ఆ లేఖనాలు అంటే ఏంటో మొదట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలోనికి రండి. అంటే బోలెడన్ని విషయాలు మనం చూసి మనం లేఖనాలు అంటే ఏంటి అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా స్ట్రైట్గా ఉంది కాబట్టి నేను మీకు ఈ సందర్భాన్ని తీసుకుని వెళుతున్నాను. ఎందుకు లేఖనాలు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి అని అంటే, క్రొత్త నిబంధనలో మీరు ఎక్కడ చూసినా కూడా సువార్తలు, పత్రికలు. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనలు. ఓకే. కొత్త నిబంధనలో సువార్తలు, పత్రికలు. మొత్తం 5 భాగాలుగా నేను బైబిల్ని చెప్పేశాను. పాత నిబంధన ఏమో ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తలు. క్రొత్త నిబంధన ఏమో సువార్తలు, పత్రికలు. పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు, ఓకే, వాటిని లేఖనాలు అంటాం. అదేదో మీకు చూపిస్తాను నేను. ఇవి సువార్తలలో కానీ పత్రికల్లో కానీ ఏమని రాయబడి ఉంటాయంటే, లేఖనము ఏమని చెప్పుచున్నది అని మాట్లాడతారు. లేఖనములు నెరవేర్చబడినట్లు అని మాట్లాడతాడు. లేఖనముల ప్రకారము అని మాట్లాడతాడు. ఇది ఒక లెవెల్ అయితే, కొంత ముందుకు వెళ్ళిన తర్వాత పత్రికల్లో మనం చూస్తే ఈ లేఖనాల నెరవేర్పు క్రీస్తునందు జరిగిన తర్వాత ఈ నెరవేర్పును అపోస్తలులకు దేవుడు అప్పగించి అపోస్తలుల ద్వారా స్థిరపరిచిన దాని పేరు ఏం పెట్టారనంటే ఉపదేశము అన్నారు, డాక్ట్రైన్ అన్నాడు, టీచింగ్ అన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. అంటే రాయబడినటువంటి లేఖనాలు, క్రీస్తునందు నెరవేర్చబడినటువంటి లేఖనాలు, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు అపోస్తలుల వలన సంఘములకు స్థిరపరిచినటువంటి లేఖనాలు. వీటి యొక్క బోధనే ఉపదేశము అని ఆ తర్వాత మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఉపదేశం అంటే ఏంటి? బోధ అంటే ఏంటి? డాక్ట్రిన్ అంటే ఏంటి? టీచింగ్ అంటే ఏంటి? లేఖనాల యొక్క నెరవేర్పు. ఆ లేఖనాల యొక్క నెరవేర్పును దేవుడు అపోస్తలుల ద్వారా సంఘాలకు పత్రికలు వ్రాయిస్తూ స్థిరపరిచాడు. అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇక ఇంతకు మించిన బోధ లేదు. నాలాంటి వారు కానీ మరొకరు కానీ ఏం చేయాలనంటే ఈ బోధనే పండిత పామర జనరంజకంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని విశదీకరించే పని చేస్తున్నాం. మేము కొత్త బోధ తీసుకొని రావడం లేదు. అందుకని బైబిల్ ఒక చోట అంటాడు, వేరొక క్రీస్తు, వేరొక సువార్త. యు అండర్స్టాండ్? వేరొక బోధ. ఇవి కాదు మనం చేయాల్సింది. వీఆర్ నాట్ హియర్ టు బ్రింగ్ అనదర్ క్రైస్ట్, another doctrine, another gospel. No. Same Jesus, same doctrine, same gospel, which was established by God through apostles. అది అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధకు ఆధారం ఏంటి? లేఖనాలు. లేఖనాలు అంటే ఏంటి? ఇప్పుడు లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ 2 శిష్యులు ఆయనను కలుసుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని ఏంటి? ఇప్పుడు 25వ అధ్యాయం. ఎప్పుడైతే ఈ లేఖనాలను గురించినటువంటి బోధ మనకు తెలియదో మనము అవివేకులుగా మిగిలిపోతాం. అంటే వివేక శూన్యులముగా, వివేకం లేని వారిగా మిగిలిపోతాం. వివేకం లేకపోతే ఏమవుతుంది అనంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడు అనంటే, ఇలా వివేకం లేకపోవడానికి గల కారణం ఏంటి? బోధ లేకపోవడం. బోధ లేకపోవడానికి గల కారణం ఏంటి? లేఖనాల సారాంశం తెలియకపోవడం. ఈ లేఖనాల సారాంశము, వాటిని గూర్చినటువంటి బోధ ఎప్పుడైతే ఉండదో
చెరపట్టబడతారట. విశ్వాసులు కూడా చెరపట్టబడి అబద్ధ బోధకు గురై వాళ్ళు చెల్లాచెదరైపోతారు. కాబట్టి ఇలా చెరపట్టబడి ఈడువబడిపోయి చెల్లాచెదరైపోకుండా ఉండాలి అనంటే, అవివేకులుగా ఉండకూడదు అనంటే ఏం చేయాలి? లేఖనాల సారాంశము, లేఖనాల నెరవేర్పు, నెరవేర్చబడిన లేఖనాలు స్థిరపరచబడినటువంటి ఆ బోధ ఏంటో దాని యందు లక్ష్యం ఉంచాలి. ఈ పూట ఆ విషయాన్ని నేను మీకు బోధిస్తున్నాను. కాబట్టి మీరు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆ బోధ యందు లక్ష్యం ఉంచడం ఈరోజు తీర్మానించుకోవాలి. అప్పుడు ఏమవుతుందనంటే అవివేకులుగా ఉండరు, 2 మందమతులుగా ఉండరు, 3 ఎటు పడితే అటు గాలికి చెదరగొట్టినట్టు చెదరిపోరు, 4 అబద్ధ బోధకుల చేత చెరపట్టబడకుండా క్షేమంగా ఉంటారు. అందుకనే అపొస్తలుల బోధ మొట్టమొదట బోధ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం, బోధ అంటే ఏంటి? లేఖనాల యొక్క సారాంశము, లేఖనాల యొక్క నెరవేర్పును గురించిన ఉపదేశం. చూద్దాం, లేఖనాలు అంటే ఏంటి? 27వ వచనం, 24వ అధ్యాయం 27వ వచనం, 27 కంటే కూడా 25 చూద్దాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ, మళ్ళీ ఇక్కడ చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఈ ప్రవక్తలు చెప్పిన మాటలలో మనకు నచ్చిన, మనము మెచ్చిన, మనలను ఉర్రూతలూగించే, మనలను మైమరిపించే, మన లోపల ఉత్సాహాన్ని రేకెత్తించే కొన్ని మాటలు పిక్ అండ్ చూజ్ లాగా పిట్టలు ఏరుకున్నట్టు ఏరుకోకూడదు. నో, ఏమంటున్నాడు? ప్రవక్తల మాటలన్నిటినీ నమ్మాలి. మనం కేవలం మనకు నచ్చిన వాటిని కాదు, మాటలన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ద హోల్ స్క్రిప్చర్. ఓకే. మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపాను. లేఖనములు అంటే అర్థం ఏంటి అనంటే మోషేయు ప్రవక్తలు రాసినటువంటి విషయాలు. ఇప్పుడు 42వ వచనం నుంచి కలిసి ఉంది. 42, 43, 44 చదువుదాం. ఆయన దానిని తీసుకొని వచ్చి వారి ఎదుట భుజించాను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను, అనగా వీటిని గూర్చి 45వ వచనం చూడండి, వాటిని గూర్చి వివరిస్తే వాళ్ళు ఏమని పేరు పెట్టారు దానికి? అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచి. సింపుల్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, లేఖనాలు అంటే ఏంటి అని అంటే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథములు, కీర్తనలు. సింపుల్గా చెప్తే హోల్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ కాల్డ్ ద స్క్రిప్చర్. ఈ స్క్రిప్చర్ అంతా కూడా దీనంతటిని కలిపి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ధర్మశాస్త్రం అన్నాడు. అంటే మోషే రాసినటువంటి 5 పుస్తకాలే కదండి ధర్మశాస్త్రం. నిజమే. మరి ప్రవక్తలు చెప్పింది ఏంటి? ఈ ధర్మశాస్త్రాన్ని పాటించండి అని. అంతే. మరి చరిత్ర ఏంటి? ఆ ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వారు ఎలా ఉన్నారు, పాటించని వారు ఎలా ఉన్నారు. మొత్తానికి ధర్మశాస్త్రం వీళ్ళని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను కొత్తగా వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానని మీరు అనుకోకండి, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. కాబట్టి లేఖనాలను యేసుక్రీస్తు వారు పూర్తిగా నెరవేర్చారు. ఈ నెరవేర్చబడినటువంటి ఈ సారాంశాన్ని ప్రభువు, తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు అప్పగించి వారి ద్వారా స్థాపించాడు. నౌ ద స్క్రిప్చర్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ అపోజల్స్. అయిపోయింది. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనంలోనికి రండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త, ఏమంటున్నాడు? మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల
అతడు శాపగ్రస్తుడవును గాక. అర్థమైందా? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఇక వేరే బోధ లేదు. ఈ 66 పుస్తకాల్లో, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ లేఖనాలన్నీ కూడా క్రీస్తునందు నెరవేర్చబడినటువంటి సారాంశము అపోస్తలుల వలన స్థిరపరచబడిందే. ఆ అపోస్తలుల బోధ ఏదైతే ఉందో ఇది కాక ఇంకా ఏదైనా సరే పౌలు అంటున్నాడు, మేము చెప్పాం కదా, మళ్ళీ మేము వచ్చి వేరేగా చెప్పినా, మాలో ఒకటి చెప్పినా, లేదా పరలోకం నుండి దూత దిగి వచ్చినా వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఇది అపోస్తలుల బోధ. మంచిది, ఇక ముందుకు వెళదాం. దీన్నే బైబిల్లో ఉపదేశము అని అన్నారు, దీన్నే బైబిల్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నారు, దీన్నే బైబిల్లో బోధ అన్నారు, దీన్నే బైబిల్లో ఉపదేశ క్రమము అన్నారు. ఓకే, an order of doctrine, an order of instruction, an order of teaching అన్నారు. ఈ ఉపదేశ క్రమానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. we must devote ourselves to this doctrine of apostles. దీనికి మనము కట్టుబడి ఉండాలి, ఎడతెగక దీని యందు మనం నిలిచి ఉండాలి, సంఘములో చేర్చబడినటువంటి మనం. కాబట్టి ఈరోజు నేను ఈ విషయం మాట్లాడుతున్నాను, సంఘములో బోధ యొక్క ప్రాముఖ్యత. ఓకే, అండ్ ఎందుకు బోధ ప్రాముఖ్యం, ఈ రెండు విషయాలు మనం చూద్దాం. చాలా స్క్రిప్చర్స్ నేను త్వరగా మీ కొరకు నేను చదువుతాను. జస్ట్ మీరు రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు తీసి చదవాలి అని అంటే మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి ద ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్ట్రిన్, బోధ యొక్క ప్రాముఖ్యత మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. యేసు వారి సమాజ మందిరములలో నంబర్ 1 బోధించుచు, అండ్ నంబర్ 2 దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఫస్ట్ ఏం చేశాడు ఆయన? బోధ తీసుకొని వచ్చాడు. అంటే వాళ్ళని స్థిరపరచాలంటే బోధించాలి. యేసుక్రీస్తు వారు మనకు మహా ఆదేశాన్ని ఇచ్చాడు, ద గ్రేట్ కమిషన్. ఆ గ్రేట్ కమిషన్ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే స్వార్థీకరణ, స్వార్థ ప్రకటించడం అనుకుంటాం. కానీ చూడండి ఒకసారి దాన్ని చదువుదాం. మీరు వెళ్ళి 19వ వచనం, 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇది ఆయన చెప్పింది. శిష్యులను ఎలా చేస్తారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అంటే మీరు స్వార్థ ప్రకటించండి, బాప్తిస్వం ఇవ్వండి. తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గై కొనవలెనని వారికి బోధించుడి. దేవుని రాజ్య స్వార్థ ప్రకటించండి. విన్నవారు పాపక్షమాపణ మారు మనస్సు పొంది బాప్తిసం పొందుతారు. ఇక మీదట వారికి మీరేం చేయాలి? నేను మీకే సంగతులైతే చెప్పానో వాటిని మీరు వారికి బోధించండి. అప్పుడు వారు శిష్యులుగా, అంటే నన్ను వెంబడించువారుగా తయారవుతారు. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తుకు దండం పెట్టుకునేవాళ్ళు కాదు. నో. బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, ఈ ప్రతి పని చేసేటప్పుడు యేసు నీవే కలవని లెంపలేసుకొని ఏ వేలు కొరుక్కొని ఇది యేసు ప్రభుని మొక్కుకొని, ఇది కాదు. వీ యాజ్ క్రిస్టియన్స్ అర్థం ఏంటి అని అంటే వీ ఫాలో క్రైస్ట్. ఆయనను వెంబడించాలి అని అంటే బోధించబడాలి, అప్పుడే శిష్యులుగా మారుతారు. ఇప్పుడు అపోస్తల కార్యములో మరి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పిన సంగతి శిష్యులు చేశారా అనే విషయాన్ని మనం చూద్దాం. ఇందాక మనం చూసాం 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తలుడైనటువంటి బోధలో సంఘము మొట్టమొదట ఎదుగుతూ ఉంది. ఇప్పుడు 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 25-26 వచనంలోనికి వద్దాం. సౌలు అక్కడ అంతియోక అనేటటువంటి ప్రాంతంలో అక్కడే మొట్టమొదట శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఓకే, అంటే క్రీస్తును వెంబడించువారు, శిష్యులు అనే క్రీస్తు వంటి వారుగా మార్చబడిన వారు అని లోకులందరూ కూడా, లోకంలో ఉన్న వారందరూ కూడా వారిని వెక్కిరించే స్థాయికి తయారయ్యారు. దానికి కారణం ఏంటి అని అంటే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడో చూద్దాం. 25-26 వచనాలు. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి.
దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు స్టే ఇన్ అ చర్చ్. ఒక సంఘములో పూర్తిగా 1 సంవత్సర కాలం అక్కడే ఉండి ఆ సంఘములో ఉన్న వారికి బోధించి వాక్యమును బోధించింది. దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు టీచ్ ద వర్డ్. ఇదే అపోస్తుల కార్యంలో ఆఖరి అధ్యాయానికి రండి, 28వ అధ్యాయం 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. 2 లాంగ్ ఇయర్స్ ఒక రెంటెడ్ హౌస్లో ఆయన ఉండిపోయి, అదే పట్టణంలో ఉండిపోయి అక్కడ ఉన్నటువంటి వారందరికీ బోధించడానికి ఆయన పూనుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు సంఘము కొరకు ఏం చేస్తున్నాడో చూద్దాం. 25-27 వచనాలు రాయబడి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. దాంట్లో 26వ వచనం ఇంగ్లీష్లో, తెలుగులో కలిసి ఉన్నాయి. చదువుదాం. పురుషులారా, మీరుని మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. బోధ ఎవరు చేస్తారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రకటించుకుంటూ పోయే వాళ్ళు ఏం చేస్తారు? గాలికి విత్తనాలు చల్లేసి వెళ్ళిపోతారు. బోధిస్తున్నారు ఎవరైనా అంటే అది కుటుంబంలో తండ్రి అయినా, సంఘములో మీ కాపరి అయినా, లేదా ఒక వాక్యోపదేశకుడైనా మీకు కూర్చోబెట్టి సంపూర్ణ దీర్ఘశాంతముతో బోధిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే బోధిస్తే నువ్వు స్థిరపరచబడతావు. బోధిస్తే నీలో ఉన్నటువంటి అవివేక హృదయం పోతుంది. బోధిస్తే నీవు మందమతిగా ఉండడం మానేస్తావు. బోధ వింటే నువ్వు చెరపట్టబడకుండా నిన్ను కాపాడుకునే వాడు అవుతావు. అలా నువ్వు ఉండాలని నేను ప్రేమించిన వ్యక్తి నీకు బోధిస్తాడు. లేని వ్యక్తి, ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు వింటే విన, లేకపోతే లేదా, నీకు అర్థమైతే విను, లేకపోతే లేదని వెళ్ళిపోతాడు. ఓపిక ఉండదు. కానీ బోధకుడికి మాత్రం శాంతము కాదు, దీర్ఘశాంతం కాదు, వాక్యం అంటుంది సంపూర్ణ దీర్ఘశాంతం ఉండాలట బోధించేవాడికి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని. చూసారా, సంఘాన్ని ట్రైనప్ చేస్తున్నాడు, సంఘాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, సంఘాన్ని ఆయన మార్పు తీసుకొస్తున్నాడు. సంఘం లోపల సంఘాన్ని స్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తున్నాడు? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. కంటిన్యూస్లీ హీఈస్ గివింగ్ ద టీచింగ్ టు ద చర్చ్ టు మేక్ ద చర్చ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ అండ్ హిస్ విల్. తన చిత్తము, తన కోరిక చొప్పున సంఘాన్ని ఉద్ధరించి తయారు చేసి స్థిరపరిచి తన ఎదుట నిలబెట్టుకోవడానికి, ఆ సంఘానికి బోధించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఓకే. అండ్ కొలసీ పత్రిక 1వ అధ్యాయంలోనికి వద్దాం. 28-29 వచనాలు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టబలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఏంటండి? ప్రతి మనుష్యుడు కూడా బోధింపబడాలి. ఎందుకు బోధింపబడాలి? అలా బోధింపబడితే క్రీస్తునందు సంపూర్ణమయ్యి ఆయన ఎదుట నిలబెట్టబడతాడు. సో ఎవ్రీబడి మస్ట్ బీ టాట్. ఇదే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు. అంటే సంఘంలో మీరు ఏ కార్యక్రమాన్నో చేయండి, పాటలు పాడితే పాట ద్వారా ఒకరికొకరు ఏం చేయాలి? బోధించుకోవాలి. సంగీతము వాయిస్తే సంగీతము ద్వారా ఒకరికొకరు బోధించుకోవాలి. కీర్తనలు పాడితే కీర్తనల ద్వారా ఒకరికొకరు బోధించుకోవాలి. పద్యములు పాడితే పద్యముల ద్వారా ఒకరికొకరు బోధించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే సమస్త విధములైనటువంటి జ్ఞానంతో, అంటే ఎటువంటి కళలు వాడినా, ఎటువంటి మెథడ్స్ వాడినా, ఎటువంటి స్కిల్స్ వాడినా, ఎటువంటి మీన్స్ వాడినా, ఏ మాధ్యమం ద్వారా అయినా సరే
ప్రజలకు మీరు ఏం చేయాలి? బోధన తీసుకొని రావాలి. కాబట్టి మీరు ఒక పాట వింటుంటే ఆ పాటలో క్రీస్తుని గురించిన బోధ ఉందా చెక్ చేసుకోవాలి. పాట వినసొంపుగా ఉందా, సంగీతం శ్రావ్యంగా ఉందా, నన్ను ఉర్రూతలోగిస్తుందా, నా లోపల గూస్ పంప్స్ తీసుకొస్తుందా, అది ట్రెండీగా ఉందా, వెస్టర్న్గా ఉందా, నాకు నచ్చినట్టుందా? కాదు 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 లిరిక్స్ అండ్ ద వర్డ్స్, ఆ వర్డ్స్ని మన దగ్గరికి చేరవేసే మ్యూజిక్, ఇదంతా కూడా ఎలా ఉండాలి? ఆ సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఆ పద్యాలు కానివ్వండి, కీర్తనలు కానివ్వండి, పాటలు కానివ్వండి, చివరికి నాలాంటి వాడు నిలబడే మాటలు కానివ్వండి, అది నీవు బోధనొందడానికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే కాసేపు నువ్వు చప్పట్లు చరుచుకొని చెవులు చరుచుకొని ఆహా ఓహో అనుకొని ఎంటర్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయా? ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ నాలాంటి వాడి ఉపదేశాలు, అంటే బోధలు, పాటలు, సంగీతము, పద్యాలు, మాటలు, సాహిత్యము, ఏదైనా సరే అవన్నీ కూడా నీవు బోధనొందడానికి ఉపయోగపడాలి. లేదు అనంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అండ్ జాయ్. వీ హ్యావ్ నో టైమ్ ఫర్ ఆల్ సచ్ నాన్ సెన్స్. ఏమండి, మనిషి అన్న తర్వాత కొంచెం వినోదం కావాలండి? కాదు కాదు, నేనేమంటానంటే వినోదిస్తూనే బోధనొందేటటువంటి ప్రక్రియని ఎంచుకోవాలి. మనం శ్రావ్యంగా సంగీతాన్ని వింటూ ఉండాలి. ఆ సంగీతం ద్వారా వచ్చేటటువంటి సాహిత్యం మనకు బోధన తీసుకొచ్చేసేయాలి. బోధన తీసుకొచ్చి అలాంటి పాటలు మీరు చూడండి, చిరస్థాయిగా నిలిచిపోయాయి క్రైస్తవ లోకంలో. ఊరకనే డిక్చిక్ 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 అనగానే ఆ డిక్చిక్లో ఒక హల్లెలూయా, ఒక స్తోత్రం, ఒక ఆరాధన, ఒక యేసు యా యేసు ఏ అని ఇట్లా పెట్టేసేసరికి అది క్రిస్టియన్ పాటగా మారిపోయినాయి అని ఎప్పుడో తేలిపోయినాయి. అర్థమైందా? సో ఇవి కాదు, బోధ తీసుకొని వచ్చేటటువంటివి మనం వాడాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? తిమోతికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి? అయ్యా, నువ్వు సంఘానికి బోధించాలి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. 16-17 వచనాలు. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఇందాక నేను చెప్పానే, టైంపాస్, ఎంటర్టైన్మెంట్, సరదా, జోకు, కుళ్ళు జోకు, ఏదో ఊరికినే ఎంటర్టైన్మెంట్, ఇలాంటి వాటికి విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. మరి నువ్వేం చేయాలి? కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. అయినను దేవుని వాక్యం యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామం ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతులను తొలగపోరును అనునదియు దానికి ముద్రగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 15వ వచనంలోనికి రండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. అంటే లోకం ఇలా ఉంది, కానీ నా కుమారుడు తిమోతి నీవైతే ఇలా లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్, ఈ టైంపాస్, వీటన్నిటి వలన ప్రజలు మరింత భక్తిహీనులు అయిపోతారు. ఇలాంటి వాళ్ళకి నువ్వు విముఖుడుగా ఉండి, అంటే వారిలా నువ్వు ఉండకుండా వాళ్ళకి కాంట్రరీగా నువ్వైతే ఏం చెయ్యానంటే సత్యవాక్యమును ఉపదేశించుము. గమనిస్తున్నారా సంఘములో బోధ యొక్క ప్రాముఖ్యత? ఒక విశ్వాసికి బోధ యొక్క ప్రాముఖ్యత. యేసుక్రీస్తు వారు బోధించారు. బోధించమని మనకు మహా ఆదేశాన్ని ఇచ్చారు. అపోస్తలులు బోధిస్తూ వెళ్తున్నారు. వాళ్ళు బోధిస్తున్నదో అని ఇతరులు కూడా బోధించమని సవాల్ చేస్తున్నారు. ఇదే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు ఈ మాట ఇంత నొక్కి వక్కానే చెప్తున్నాడు? తర్వాతి మాట, ఎందుకనగా జనులు హిత బోధను సహింపక. ఏం సహించరంటండి జనులు? చెప్పండి.
అబ్బా కూర్చోబెట్టి ఏంటో లోతుల్లోకి తీసుకెళ్ళి ఆ వాక్యం చూపించి ఈ వాక్యం చూపించి అర్థమైందా బోర్ కొడుతుంది, ఇట్లా కాదు. మన చెవులకి శ్రావ్యంగా ఉండేటటువంటి చాలా ఫైరీ ప్రీచింగ్ అట్లా ఇట్లా మనల్ని మైమర్పింపజేసే ఒక మోటివేషనల్, ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఒక్క 10 సెకండ్స్, 10 మినిట్స్ కూడా కాదు, 10 సెకండ్స్ చెప్పేస్తే అది పట్టుకొని మనం పోతావు. ఆ పూటకి హాయిగా అనిపిస్తుంది, కానీ నీవు స్థిరపడవు. ప్రీచింగ్ విల్ మోటివేట్ యూ at the spur of that moment, but teaching will establish you. అందుకని ఏమంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. చేయాలంటే ఏం చేయాలి? యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని గ్రహించి దాని చొప్పున చేయు ప్రతివాడు. ఇది బోధ వలన సాధ్యమవుతుంది. ఎప్పుడైతే నువ్వు బోధింపబడతావో ఆ బోధించిన దానిని బెరయా సంఘస్థుల వలె వాక్యంతో పరిశోధించి దానిలో ఉన్నటువంటి సత్య సంగ్రహణ చేసి నీవు సంగ్రహించినటువంటి సత్యము ద్వారా నువ్వు స్వతంత్రుడవు అవుతావో, ఇప్పుడు నువ్వు ఏమవుతావనంటే ఆ సత్యాన్ని అనుసరించి వాన వచ్చి వరద వచ్చి గాలి విసరి కొట్టినా పడిపోనటువంటి స్థిరమైనటువంటి ఇంటిలాగా నువ్వు నిలబడగలుగుతావు. ఆ పూటకి ఆ నిమ్మకాయ పచ్చడి, ఆ మామిడికాయ పచ్చడి, ఆ ఉసిరికాయ పచ్చడి, ఆ దబ్బకాయ పచ్చడి, ఆ మాగాయ అనుకుంటూ చప్పరించుకుంటూ వెళ్ళిపోతారు చూసావా? వాన వచ్చి వరద వచ్చి గాలి విసిరి కొట్టినప్పుడు పడిపోతారు. కాబట్టి తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో చేర్చబడిన తర్వాత, నేను ఈ మాట చెప్తున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ సంఘములో కూడా మహిమ లేదు. ఏ దైవజనుడి దగ్గర కూడా మహిమలు లేవు. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అన్యుల దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు చెప్తారు కదా, ఇది మీరు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, అడ్డంగా రోడ్డుకు మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి జనాలు వస్తుంటే రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఎక్కడది? హనుమాన్ జంక్షన్. ఎందుకు? ఎవడు తీసేయచ్చు కదా. అబ్బాబే హనుమాన్ జంక్షన్, హనుమంతుడు చాలా పవర్ఫుల్ అంటే వీళ్ళకుంటాయి కొన్ని స్పాట్స్. ఈ స్పాట్ చాలా పవర్ఫుల్. మన రాజమండ్రిలో కూడా చిన్నాంజనేయ స్వామి గుడి చాలా పవర్ఫుల్. ఓకే, అక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి చాలా పవర్ఫుల్. ఇలాంటి కొన్ని ఇలాగా క్రైస్తవులు కూడా ఏంటి అని అంటే పలానా చర్చ్ పవర్ఫుల్, పలానా మ్యాన్ ఆఫ్ గాడ్ పవర్ఫుల్, పలానా చర్చి మహిమా దేవాలయం, అది అక్కడికి వెళ్తే మన పనులు అయిపోతాయి. ఆ చర్చికి వెళ్ళానండి, ఒక్క వారం ప్రార్థన చేయించుకున్నాను, మా అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి. ఇవేమీ ఉండవు. ఇదంతా కూడా భ్రమలో నుంచి మీరు బయటకు రావాలి. మరి మీరు ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తును గూర్చినటువంటి బోధ, నెరవేర్చబడినటువంటి లేఖనాల యొక్క సారాంశము, సత్యమునకు స్తంభముగా నిలబడి, సత్యమునకు ఆధారముగా నిలబడి, సత్యాన్ని నీకు ఉపదేశించేటటువంటి సంఘానికి వెళ్ళండి. పేర్లు మర్చిపోండి, డినామినేషన్స్ మర్చిపోండి. నీకు నేర్పిస్తూ ఉపదేశం చేయగలిగేటటువంటి దైవజనుడి దగ్గరికి, ఆ సంఘానికి మీరు వెళ్ళండి. ఒకవేళ నేను కానీ నా సంఘంలో కానీ నీకు బోధ దొరకడం లేదు, ఊరికనే ఆదివారం తర్వాత ఆదివారం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆదివారం తర్వాత ఆదివారం ఒక మోటివేషనల్ ఒక మోటివేషనల్ సెర్మన్ మాత్రమే వస్తుంది, నీకు హాయిగా అనిపిస్తుంది, గమ్మత్తుగా అనిపిస్తుంది, నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావు, నీకు వినోదం కలుగుతూ ఉంది, నీకు నీ లోపల ప్రేరణ కలిగింది, అబ్బా అనుకున్నావు, వెళ్ళిపోయావు. కానీ నువ్వు స్థిరపరచబడడం లేదు, నువ్వు కట్టబడడం లేదు, నువ్వు దినదినాభివృద్ధి పొందడం లేదు, నువ్వు బలపరచబడడం లేదు, నీవు క్రీస్తులో ఎదగడం లేదు. వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరి కొట్టినప్పుడు నీవు పడిపోయే స్థితిలో ఉన్నావు. అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వారు నిన్ను చెరపట్టుకొని పోయే అంత బలహీనంగా నువ్వు ఉన్నావు అని అనుకుంటే, ఐఎమ్ టెలింగ్ యూ, లీవ్ ద చర్చ్ విచ్ ఐఎమ్ పాస్టరింగ్. ఐ డోంట్ మైండ్. ఎందుకు అనంటే
ఏ సంఘమైనా, ఏ పరిచర్య అయినా, ఏ క్రీస్తు పరిచర్య అయినా నిన్ను కట్టడానికే. నువ్వు కట్టబడలేకపోతున్నావు అనంటే, అక్కడ నీకు బోధ లేదు అనంటే, ప్లీజ్ లీవ్ దట్ ప్లేస్ అండ్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్లేస్ వేర్ యూ విల్ గెట్ బెటర్ ఫుడ్. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటనంటే పచ్చిక గల చోట్ల మనల్ని మేపాలని. సెంటిమెంటల్గా పచ్చిక లేని చోట ఉండిపోయి ఇంక మొదటి నుంచి ఇదే సంఘంలో ఉన్నామండి, మా అయ్యగారు పెద్ద బోధ ఏం చేయరండి, మా చర్చిలో పెద్ద బోధ ఏం ఉండదు కానండి, అంతా తెలిసిన వాళ్ళు వస్తారు కదండి, అందుకని అక్కడికి వెళ్ళిపోతామండి. అలవాటు ప్రకారంగా కానీ, ఆచారంగా కానీ, ఆవేశంగా కానీ సంఘాలకి వెళ్ళకండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎక్కడికైతే చేర్చాడో, అంటే మీరు అనేటటువంటి వ్యక్తి ఎదగడానికి ఎటువంటి ప్లాట్ఫామ్ని పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేశాడో అక్కడికి వెళ్ళండి. గో టు ద చర్చ్ ఓన్లీ విత్ దిస్ మోటివేషన్. యూ విల్ గ్రో. మీరు సహవాసంలో ఉన్నప్పుడు ఎదుగుతారు, మీరు ప్రభు సంస్కారము కలిసి తీసుకుంటున్నప్పుడు ఎదుగుతారు, మీరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుగుతారు, వీటన్నిటికంటే ముఖ్యంగా బోధ చేయబడినప్పుడు మీరు ఎదుగుతారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ద చర్చ్. ఎందుకు బోధ ప్రాముఖ్యమైనది, ఈ విషయాన్ని మనం చూసి ఈరోజు మనం ముగిద్దాం. యోహాను రాసినటువంటి 2వ పత్రికలోకి రండి. ఈ యోహాను ఈ 2వ పత్రిక పరిచర్య చేసేటటువంటి ఒక అమ్మగారికి రాశాడు. షీఈస్ ఇన్ ద మినిస్ట్రీ, మోస్ట్ ప్రాబబ్లీ షీఈస్ రన్నింగ్ అ చర్చ్ ఐ థింక్. ఇప్పుడు ఆమెకు రాస్తూ ఏమంటున్నాడంటే 7వ వచనంలోనికి రండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలోకి బయలుదేరి ఉన్నారు. దీన్ని సింపుల్గా మనం ఏం చేద్దామంటే, అమ్మా మీరు సంఘం నడిపిస్తున్నారు, అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని యోహాను ఆ అమ్మగారిని హెచ్చరిస్తూ బలపరుస్తున్నాడు. ఏంటి అనంటే, అనేక మంది అబద్ధ బోధకులు వచ్చేశారు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోనండి. అంటే మేము కొంత సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసాం, కొంత స్థాయి వరకు తీసుకొని వచ్చి అమ్మగారు మీ చేతికి అప్పగించి వచ్చాం, కానీ నక్కల్ లాంటి వాళ్ళు, అబద్ధ బోధకులు లాంటి వాళ్ళు సంఘాన్ని చెరిపే వాళ్ళు ఉన్నారు, విశ్వాసాన్ని బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ బారిన పడితే మీ పూర్ణ ఫలాన్ని మీరు పొందలేరు, మీరు పూర్ణ ఫలాన్ని పొందేవారిగా ఉండండి. అలా ఉండాలంటే ఏం చేయాలి? 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. సో హీఈస్ ఇన్స్ట్రక్టింగ్ హర్ రిగార్డింగ్ రైట్ డాక్ట్రైన్. ఎందుకు అనంటే, డాక్ట్రైన్ ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఒకవేళ సరైనటువంటి బోధలో కనుక నీవు లేకపోతే నీవేమవుతావు? క్రీస్తు విరోధిగా నువ్వు మారుతావు. ఇంకా ఏమవుతావు? చెదరిపోతావు అండ్ క్రీస్తు వాడవు కాదు. అమ్మగారు అటువంటి వారిని చేర్చుకోవద్దు, వందనాలను కూడా చెప్పొద్దు అని హెచ్చరిస్తున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయంలోనికి వద్దాం. ఎందుకు బోధ ప్రాముఖ్యమైనది అనే విషయం మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. బోధ యొక్క ప్రాముఖ్యత చూసాం ఇప్పటి వరకు. బోధ ఎందుకు ప్రాముఖ్యమైనది ఇప్పుడు చూస్తున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో మనం కూడా అలాగే లేపబడి క్రీస్తుతో కూడా మనము సజీవులముగా ఉన్నాం అని మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడంటే 16వ వచనంలోనికి రండి. లోబడుటకు, వై డాక్ట్రిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా. అంటే టీచింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే,
వాళ్ళు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అపొస్తలుల బోధకు తమ్మును తాము అప్పగించుకున్నారు. నీవు నేను కూడా దేనికి అప్పగించుకోవాలి? అపొస్తలుల బోధకు అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి? వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి దానికి మనల్ని మనం అప్పగించుకుంటామో దానికి మనం దాసులం అయిపోతాం. సో సరైన బోధకు మనల్ని మనం అప్పగించుకుంటే మనం సక్రమంగా ఎదుగుతాం, సరిగా స్థిరపరచబడతాం. అంత మాత్రమే కాదు, అద్భుతమైన విషయం ఇంకా ముందు ఉంది, చూద్దాం. 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. చూసారా, ఒకప్పుడు మీరు పాపములో ఉన్నారు, మీరు ఇప్పుడు తిరిగి జన్మించిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ఉపదేశ క్రమానికి, అంటే ఒక డాక్ట్రైనల్ ఆర్డర్కి, ఒక టీచింగ్ ఆర్డర్కి నేను మిమ్మల్ని అప్పగించాను. ఎందుకు? దట్ డాక్ట్రైన్ విల్ ప్రొటెక్ట్ యూ. యు అండర్స్టాండ్? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా, ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చినా, మీరు కనుక ఈ ఉపదేశ క్రమంలో స్థిరంగా ఉంటే మీరు ప్రొటెక్ట్ చేయబడతారు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడండి? పాపము నుండి ఎలా విమోచింపబడ్డారంట? ఇక్కడ యవనస్తులకు ఒక మంచి సూత్రాన్ని నేను చెప్తాను. మీ లోపల బోధ గనక ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఆ బోధ మిమ్మల్ని నీతి విషయమై ఎస్టాబ్లిష్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే పాపము నుండి మీరు తప్పించుకోగలుగుతారు. మీకు సరైనటువంటి బోధ గనక లేకపోతే పాపము నుండి తప్పించబడడం అనేటటువంటిది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మీరు అనుకుంటుండొచ్చు, నా విల్ పవర్తో నేను గెలిచేస్తాను. నో 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 నో. వితౌట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెన్ నెవర్ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్. కాబట్టి ఏ పాపంలోనున్నైనా నువ్వు బయటపడాలంటే ఆ పాపము స్థానంలో సరి అయినటువంటి దేవుని యొక్క వాక్యోపదేశం, బోధింపబడినటువంటి సత్యవాక్యం అక్కడ ప్రతిష్ఠింపబడాలి. అప్పుడు ఏమవుతారు అని అంటే మిమ్మల్ని మీరు ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నారు కాబట్టి, మీరు వాక్యానికి అప్పగించుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు? వాక్యానికి విధేయులవుతారు. మీరేం చేస్తారు? వాక్యాన్ని నెరవేరుస్తారు. మీరేం చేస్తారు? వాక్యాన్ని మీ జీవితంలో నిజరూపంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మీ జీవితంలోంచి వాక్యం నిజరూపంలోనికి వస్తుందో ఇక పాపానికి తావేది. దట్ ఈజ్ అ కీ ప్రిన్సిపల్. ఎందుకు సరైనటువంటి బోధ చాలా ప్రాముఖ్యం అనంటే తిరిగి జన్మించినటువంటి మన జీవితాలు ప్రొటెక్ట్ చేయబడి పాపములో నుండి విడిపింపబడాలి అని అంటే మనము దేవుని యొక్క ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఉపదేశ క్రమానికి అప్పగించుకుంటామో ఈ ఉపదేశ క్రమానికి అప్పగించుకున్న మనము పాపమునకు అప్పగించుకోలేము గనక పాపమును మనం జయించిన వారంగా ఉంటాం. అపొస్తలుడైన పౌలు తన శిష్యుడైనటువంటి, తన కుమారుడైనటువంటి తిమోతికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఈ ఇన్స్ట్రక్షన్ చూసి మనం ముగిద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడో కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. ఇక్కడ 3 జనరేషన్స్ ఉన్నాయి చూడండి. అపొస్తలుడైన పౌలు బోధించాడు, తిమోతి విన్నాడు. ఇప్పుడు తిమోతికి అపొస్తలుడైన పౌలు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇప్పుడు పౌలు వలన తిమోతి విన్నాడు. పౌలు ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు, ఇతరులకు బోధించే సామర్థ్యమున నమ్మకమైన మనుషులకు ఈ బోధ అప్పగించమంటున్నాడు. వీళ్ళు ఏం చేయాలి? ఇతరులకు బోధించాలి. మినిమం 4 జనరేషన్స్కి ఈ యొక్క ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాడు అపొస్తలుడైన పౌలు. మన జీవితంలో కూడా మనకు బోధించే వాళ్ళు ఉండాలి. మనం బోధ వింటూ ఆ బోధను ఇతరులకు బోధించగలిగే వారికి
మనము అప్పగించగలిగి ఉన్నట్లయితే మినిమం 4 జనరేషన్స్ని సరి అయినటువంటి బోధలో మనం పెంచగలుగుతాం. ఐఎమ్ క్లియర్? పౌలు ద్వారా తిమోతి విన్నాడు. తిమోతి ఇతరులకు బోధింపగలిగిన సామర్థ్యం కలిగిన నమ్మకస్తులైనటువంటి వారికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఇతరులు కూడా బోధింపబడతారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్. కాబట్టి సంఘములో మొట్టమొదట సంఘములో చేర్చబడిన వారందరూ దేనిలో తెగక ఉండడానికి తీర్మానించుకోవాలి అని అంటే అపోస్తలుల బోధ మీద. ఆమేన్.